రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల ప్రచారం ముమ్మరం చేసింది కాంగ్రెస్. వరుసగా క్యాంపెయిన్లు నిర్వహిస్తూ ప్రజల్లోకి వెళ్తున్నారు నేతలు. జగిత్యాల జిల్లాలో నిర్వహిస్తున్న కాంగ్రెస్ జనజాతర సభకు కాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అటెండ్ కానున్నారు. నిజామాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డికి మద్దతుగా ప్రచార సభకు అటెండ్ అయ్యారు నేతలు. కాంగ్రెస్ ముఖ్య నేతలతో పాటు సిపిఐ సీనియర్ నేత చాడ వెంకటరెడ్డి మీటింగ్లో పాల్గొన్నారు. నిజామాబాద్ సీటును ఛాలెంజింగ్ గా తీసుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. గల్ఫ్ బాధితుల కోసం ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు సీఎం. మరోవైపు కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని, ఇక్కడి నుంచి సీనియర్ నేత జీవన్ రెడ్డిని గెలిపిస్తే కేంద్రంలో ఆయనకు మంచి పదవి వస్తుందని ప్రచారం చేస్తున్నారు ముఖ్యమంత్రి. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు నేతలు. సభా ప్రాంగణంలో జర్మన్ హ్యాంగర్లతో పాటు కూలర్లు ఏర్పాటు చేశారు. సభకు వచ్చే కార్యకర్తలు పబ్లిక్ కు మంచినీరు, మజ్జిగ ప్యాకెట్లు ఇస్తున్నారు. రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల ప్రచారం ముమ్మరం చేసింది కాంగ్రెస్. వరుసగా క్యాంపెయిన్లు నిర్వహిస్తూ ప్రజల్లోకి వెళ్తున్నారు నేతలు. జగిత్యాల జిల్లాలో నిర్వహిస్తున్న కాంగ్రెస్ జనజాతర సభకు కాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అటెండ్ కానున్నారు. నిజామాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డికి మద్దతుగా ప్రచార సభకు అటెండ్ అయ్యారు నేతలు. కాంగ్రెస్ ముఖ్య నేతలతో పాటు సిపిఐ సీనియర్ నేత చాడ వెంకటరెడ్డి మీటింగ్లో పాల్గొన్నారు. నిజామాబాద్ సీటును ఛాలెంజింగ్ గా తీసుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. గల్ఫ్ బాధితుల కోసం ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు సీఎం. మరోవైపు కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని, ఇక్కడి నుంచి సీనియర్ నేత జీవన్ రెడ్డిని గెలిపిస్తే కేంద్రంలో ఆయనకు మంచి పదవి వస్తుందని ప్రచారం చేస్తున్నారు ముఖ్యమంత్రి. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు నేతలు. సభా ప్రాంగణంలో జర్మన్ హ్యాంగర్లతో పాటు కూలర్లు ఏర్పాటు చేశారు. సభకు వచ్చే కార్యకర్తలు పబ్లిక్ కు మంచినీరు, మజ్జిగ ప్యాకెట్లు ఇస్తున్నారు.